ఓం శ్రీ గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి షేప్ బెల్ట్కి ఖర్చులు బయటికి కనిపించుకోకుండా వేసుకోవడం ఎలాగో చూద్దాము. అలాగే షేప్ బెల్ట్ వేసుకునే విధానాన్ని బట్టి సైడ్ జాయింట్స్ కూడా మనకి హెచ్చు తగ్గులు లేకోకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అది కూడా చూద్దాము. ఫస్ట్ మనం లైనింగ్లు అయితే అన్ని పీసులకి కూడా జాయింట్ చేసేసుకొని ఉంచుకోవాలి. షేప్ బెల్ట్లకి నేను ఫ్రంట్ పార్ట్కి కూడా జాయింట్ చేసేసి ఉంచేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని షేప్ బెల్ట్ని కింద వైపున ఒక పీసు పై వైపున ఒక పీసు వేసుకొని మనం మెయిన్ డాట్స్ షేప్ బెల్ట్ షేప్లు వేసేటప్పుడు మెయిన్ డాట్స్ వేస్తాం కదా, ఆ మెయిన్ డాట్స్ మీద కుట్టు అనేది పడుకోకుండా జాగ్రత్తగా దాన్ని పక్కకు తొలగించుకుంటూ చూసుకుంటూ ఒక కుట్టు అయితే మనం వేసేసుకోవాలన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత పైకి తిప్పేసుకొని మళ్ళీ మనం మంచి వైపున పై కుట్టు ఒక కుట్టు అయితే వేసుకోవాలి. నేను వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ కుట్టు వేసిన తర్వాత పై కుట్టు ఒకటి వేసుకోవాలి. నేను పైకి తిప్పి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎంత నీట్గా అంటే మనకి ఖర్చు అనేది బయటికి కనిపించుకోకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లోపల వైపు అనమాట, ఇది మనకి ఒరిజినల్ వైపు పై వైపు అనమాట. నీట్గా వచ్చేసింది. ఇప్పుడు పై కుట్టు ఒకటి వేసుకుంటున్నాను అనమాట. ఈ పై కుట్టు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ అతికేసేసుకొని డాట్స్ అది వేసేసుకొని రెడీ చేసి ఉంచుకుంటాం కదా. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ పెట్టి కొలుతున్నాను, సైడ్ కొలుతున్నాను. కరెక్ట్గా వచ్చేసింది చూసారా. కరెక్ట్గా పెట్టుకొని మనకి ఎక్స్ట్రా ఎంత ఉందో అంతవరకు అవసరం లేదో అక్కడికి ఒక డాట్స్ అయితే మనం గీసుకొని మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఉక్సులు పట్టీతో నేను ఉక్సులు పట్టీ కసి కూడా కొలుసుకుంటున్నాను. పై వైపున కింద వైపున ఖర్చుకు మాత్రమే ఉంది, ఎక్స్ట్రా ఏమీ లేదు. కరెక్ట్గానే వచ్చేసింది అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ కాడ మనం కింద పక్కన కుట్టేసుకోవాలి కదా, అది మనకి ఎక్స్ట్రా ఎంత ఉందో అంతా లోపలికి మడిచి ఫోల్డింగ్ అయితే చేసేసుకొని పైన ఒక స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసేందుకు ఫినిషింగ్ బాగుంటుంది. దీన్ని బట్టి ఇప్పుడు మనకి సైడు హెచ్చు తగ్గులు అనేవి రావన్నమాట. చూసారా, ఇవి ఇక్కడ నేను చూపిస్తున్నాను, చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.